ఇంకోటి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది, మీరు చూస్తుంటారు, మీరు కూడా దానికి వీడియో రిలీజ్ చేశారు. జోగి రమేష్ గారితో మీరు మాట్లాడుతున్నది అయితే మీరే తప్పు చేసినట్టుగా మీరు దాన్ని చెప్పుకుంటున్నట్టుగా ఆ వీడియోని వక్రీకరించా, లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్స్లో ఉంది, వాళ్ళు ప్రజల్లో ఎంత చులకన అయిపోయారు, దాని నుంచి డైవర్ట్ చేయడానికి నా వీడియోని ఏ విధంగా ముందు వెనక తోకలు కట్ చేసి పెట్టారో మీరు చూశారు. అంటే ప్రజల్లో ఇటు వెల్ఫేరు చేయకుండా అటు డెవలప్మెంట్ చేయకుండా జీరో అయిపోయారు. లడ్డూ విషయంలో టోటల్గా ఎదవలైపోయారు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎవడో ఒకటి మీద డైవర్ట్ చేయాలి. అప్పుడేమో అంబటి గారి ఇంటి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసి డైవర్ట్ చేయాలనుకున్నారు. అక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. సో ఏమైంది, నేను మాట్లాడినట్టు నేను క్లియర్ కట్గా అక్కడ జడా శ్రీనివాస్ అనే అతను ఆ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు సీఎం అంతమంది ఉండటం నేను ఎప్పుడు నా లైఫ్లో చూడలే. ఎప్పుడు ఆయన ఒకటే కూర్చొని ఆయన గొప్పతనాలు ఆయన చెప్పుకుంటాడు. ఈ ఇష్యూ వచ్చే గుందికి టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే గుందికి అందరినీ పిలుచుకొని నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్గా మాట్లాడండి అని పిలుచుకున్నారు. కానీ వాళ్ళ మొహంలో ఇది మాట్లాడితే రేపు ఎటుపోయి ఎటు వస్తుందో, ఈయన చెప్పే అబద్ధాలు ఈయన చెప్పుకుంటాడు, మనం ఎట్లా చెప్పాలి, భగవంతుడితో ఇది అనేది వాళ్ళ మొహాల్లో ఉంది అనేది నేను అక్కడ